నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. మనం 5 ప్రశ్నలు అనే జానపద కథ వింటున్నాం. 5వ భాగం. ధీరసింహుడు మరునాడు సులోచన వద్దకు వచ్చి, నీ తరువాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతన్ని మర్యాద చేసి కూర్చోబెట్టి, ఓయి ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట. ఆ పర్వతం లోపల ఏమి చిత్రం ఉన్నదో, దాని అవతల ఏ దేశమున్నదో కనుక్కు రావాలి. ఇదే నా ఆఖరు ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునుపటిలాగానే ఆమె వద్ద గడువు తీసుకుని ఈశాన్య దిశకు బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలో ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడా ఒక్క గోరీ కానీ శ్మశానం కానీ అతనికి కనపడలేదు. ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహునికి నకనకమని ఆకలి అవుతున్నది. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటి ఇంటిలో నుంచి ఒక గృహస్థు యువతలకి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు ధీరసింహునితో, మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించి ఉంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచి చూసి ఉండరు అంటూ విస్తట్లో ఒకవేపున వేలు పెట్టి చూపాడు. అయితే అదేమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే నరమాంసం అని గృహస్థు జవాబు చెప్పేసరికి ధీరసింహుడు, పాపాత్ముల్లారా, ఇటువంటి పనులా మీ దేశంలో చేసేది అని కోపగించి లేచిపోబోయాడు. అప్పుడు గృహస్థు అతన్ని సముదాయిస్తూ, అయ్యా, జబ్బు పడిన వాళ్లను, ముసలివాళ్లను చంపి తినివేయటం మా దేశాచారం. అందువల్లనే మీకు అటువంటి వాళ్ళెవ్వరూ ఇక్కడ కనిపించలేదు. పోనీ అంతగా మీకిష్టం లేకుంటే ఈ పదార్థం తినటం మానివేయండి అంటూ అతనికి పాలు, పండ్లు, మరికొన్ని శాకాహారము తెప్పించి పెట్టాడు. గృహస్థు చెప్పిన ఈ భోగట్టా వినగానే అప్పటికీ తెలిసి వచ్చింది ధీరసింహునికి, ఆ దేశంలో ఒక్క శ్మశానం కానీ ఒక్క గోరీ కానీ ఎందుకు కనిపించలేదో. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్లీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణ ప్రజలను శబ్దభేది పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా 10 కోసులు దూరం పోవాలన్నారు. సరేనని తీరుగా బయలుదేరి వెళ్లేసరికి మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా భోగట్టా చేయగా మరొక్క కోసెడు దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరంలో ఉన్నది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెంసేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరికి ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలానో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాలలాగానే ఉన్నది, కానీ విశేషాలేమీ కానరాలేదు అతనికి. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకొని ఉన్నది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపల నుంచి ఎర్రటి రాళ్లు తొంగి చూస్తున్నవి. వింతలేమైనా కనిపిస్తాయేమోనని చాలాసేపు కనిపెట్టి ఉండి ఏమీ కనపడకపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడే కాని పట్టుదల గల ధీరసింహుడు ఊరుకొంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడనే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు కనుక్కొని కానీ పోకూడవద్దని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ స్నేహితులైనారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణస్నేహితుడైనాడు. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేవారు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచినవి. ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు ఇద్దరూ కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది.
కానీ కలకల్లాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెంబడి పచార్లు చేస్తూ ఉంటే ఇంతటిలో శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుండి రా రా శీఘ్రం రా అనే ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవులు పెట్టిన కేకలాగా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన మేఘగర్జనలాగా ఉన్నది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివానిలా పరిగెత్తజొచ్చాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదొకలాగా అయిపోయింది. వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నవి. అతనికి తన శరీరము బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయినాయి. వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురూ కలిసి అతన్ని ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. తరువాత ధీరసింహుడు వానితో ఇంకెప్పుడూ అలా చెయ్యకు అని మందలించి పంపి, స్నేహితుడైన వీరవర్మను ఆ కేక ఏమిటి, ఈ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పవలసింది అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో, ఓయి నేస్తం, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మరిచిపోయి పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తుతాడు. అలా పరిగెత్తిపోయిన వాళ్లల్లో ఒక్కళ్ళూ ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ల కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఈ పట్టణంలో ఎవ్వరూ విచారించరు అని చెప్పాడు. ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత మళ్లీ ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తున్నారు. మళ్లీ ఈ రోజున మునుపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా శీఘ్రం రా అనే కేక వినిపించింది. ఈ కేక ఎవరిని ఉద్దేశించిందో, ఈసారి ఎవరి వంతో అని ధీరసింహుడు అక్కడ ఉన్న అందరివైపు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చేయి విడిపించుకొని పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తనారంభించాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణస్నేహితుడైన వీరవర్మ కోసమేనని. సరి, ఏమైనా కాని ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కొని తీరాలి అని నిశ్చయించుకొని అతను విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు ఆ కొండదాపునకు చేరుకున్నారు. ఇద్దరూ కొండ ఎక్కడానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక బండరాయి అడ్డు వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకొని దూకేసరికి ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకొని అతనితో పాటు అవతలి వైపుకు దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనక ఒకరు పరుగులెత్తుతున్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనేలేదు. ఇలా మరికొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక్క 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బద్దలైంది. వీరవర్మ దానిలో పడి మాయమైనాడు. వెంటనే భూమి ఎప్పటిలాగా మూసుకుపోయింది. చూస్తే భూమి బద్దలైన ఆనవాళ్లు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉన్నది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్కన ఏముందో చూసి వద్దామనే ఉద్దేశ్యంతో ఆ దిక్కుకి నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్లేప్పటికీ అతని కాళ్ళు పట్టుకొని పోయినాయి. కన్నులలో నుండి మంటలు బయలుదేరినాయి. అక్కడ భూమి అంతా వేడిగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలాగా కాలిపోతోంది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంచెం దూరం పోయేసరికి అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్నినది ప్రవహిస్తూ ఉన్నది.
ఆ నదిలోని మంటలు తరంగాలలాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి. ఇటువంటి నది ఎక్కడా చూడలేదే, దీనిని దాటడం ఎల్లాగా భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా నిప్పుకి కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకి కొట్టుకొని వచ్చింది. అతను ధైర్యంతో ఈ చిత్రమేమిటో చూద్దామని ఉద్దేశించి దేవుని తలచుకొని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కను మూసి తెరిచేటంతటిలో ధీరసింహుడు ఆ అగ్నినదిని అవతలి వడ్డుకి చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్లీ ఆనందంగా నడక సాగించాడు. కొంత దూరం పోయేప్పటికీ అక్కడి భూమి అంతా ధగధగ వెండిలా మెరిసిపోతున్నది. అక్కడ ఒక నది ప్రవహిస్తున్నది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉంది. ఈ నీరు తాగడానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చెయ్యి ముంచేసరికి ఆ చెయ్యి కాస్త వెండిదైపోయింది. ఇంతలో ఆ నదిలో నుండి ఒక నావ రాగా దానిలో ఎక్కి కూర్చున్నాడు సాహసుడైన ధీరసింహుడు. ఆ నావలో మనుషులెవ్వళ్ళూ లేరు. కాని ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరికోసమో, మనమెందుకు తాకాలి అని తలచి ఊరుకొన్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలోని చేప ఒకటి తల బయటకు పెట్టి, ధీరసింహ, ఇవి నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకొని విశ్రాంతి కోసం ఒక్క క్షణం పడుకున్నాడు. తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికీ మునుపటిలాగానే అవతలి ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దైవికములే అని నమ్మి ధీరసింహుడు మళ్లీ సహజమైన ఉత్సాహంతో నడిచిపోజొచ్చాడు. మరికొంచెం దూరం అతను సాగిపోగా అక్కడి భూమి అంతా 12వ వన్నె బంగారంలాగా తళతళ మెరిసిపోతున్నది. అక్కడ నేలమీద నవరత్నాలు, రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నవి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది. ధీరసింహుడు ఆ రత్నాలను పంచలో పట్టినన్ని మూట కట్టుకొన్నాడు. కాని ఇంతలో, ఓయి ధీరసింహ, అందులో 6 రత్నాలను మాత్రం నీ వద్ద ఉంచుకో, తక్కిన వాటిని పారపోయి, ఈ రత్నాలు మానవుల కొరకు కాదు, లోభించినావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాలు మట్టుకు అట్టే పెట్టుకొని తక్కినవన్నీ విసిరి పారవేచాడు. ఈ రత్నాలు పట్టుకొని ధీరసింహుడు అలా కొంత దూరం పోయేసరికి అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తున్నది. అందులోని జలమంతా బంగారపు జలమే. ఈ వింత ఏమిటా అని అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకి వచ్చింది. అందులో ఎక్కి ఇదివరకులాగానే నదిని దాటి కొంత దూరం నడవగా మరి ఒక నది కనిపించింది. తీరా చూడగా ఈ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతను చేతులు కడుక్కునేసరికి ఇదివరకు వెండి చేయిగా మారిపోయిన ధీరసింహుని చేయి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్లు మాత్రం వెండివిగానే ఉండిపోయినాయి. తరువాత అతను ఒక అడవి దాటి మళ్లీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కనుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది. అప్పుడు ధీరసింహుడు దారి తెలుసుకుని కౌశాంబీ నగరం చేరుకుని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతన్ని ఆదరించి కూర్చోబెట్టింది. అతను శబ్దభేది పర్వతాన్ని గురించి తను తెలుసుకువచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏమిటున్నదో, తను ఏమేమి వింతలు విడ్డూరాలు చూశానో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతను చేట్త పట్టుకువచ్చిన 6 రత్నాలు ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చేయి ముంచగా వెండివిగా మారిపోయిన చేతిగోళ్లు కూడా చూపించాడు. ఇవన్నీ చూసి, ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాలా నిజం, నేను నిన్ను పూర్తిగా నమ్మాను, నీ ప్రజ్ఞలకు సంతోషించాను, నీవు నిజంగా అసాధ్యుడవు కనుకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతనిని మెచ్చుకొన్నది సులోచన.
తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన ధీరసింహులకు వివాహమై వారు హాయిగా జీవితం సాగించారు. 5 ప్రశ్నలు అనే కథ 5వ భాగం సమాప్తం. కథ ఇక్కడితో పూర్తయింది. ఇలాంటి మరిన్ని కథలు, చందమామ, బాలమిత్ర, బుజ్జాయి కథలు, నవలలు, అలనాటి కథలు వినటం కోసం మన పూల వెన్నెల కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.